రేటింగ్ ఇది వ్యాపార సామ్రాజ్యంలో పోటీ ప్రపంచంలో విస్తృతంగా వినిపించే పదం. ఎలాంటి రంగులోనైనా ఉత్పత్తుల నుంచి సేవల వరకు రేటింగ్ అనేది ప్రమాణంగా మారింది. మార్కెట్లో నిలబడేందుకు తమ శ్రేణిని విస్తరించుకునేందుకు సంస్థలు కోట్లు ఖర్చు పెట్టడంలో వెనుకంజ వేయడం లేదు. అదే రేటింగ్ ఇప్పుడు ప్రభుత్వ రంగంలోనూ చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో రేటింగ్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల్లో రేటింగ్ సిస్టమ్ తీసుకురావడం దేనికి సంకేతం? కీలక ఉద్యోగులు పదోన్నతుల విషయంలో కేంద్రాన్ని ఫాలో అవుతామని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? 15 నెలల తర్వాత గత సీఈఓను తలపించినటువంటి ముఖ్యమంత్రి అసహనానికి కారణాలేంటి? టెక్నాలజీతోనే అన్నింటినీ పరిష్కారం సాధ్యమని మరోసారి గుర్తు చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఉన్న విశ్లేషణ ఏమిటి? ఈ అంశాలన్నింటినీ ఇప్పుడు సమగ్రంగా చూద్దాం. ప్రజాసేవకు ముగింపు లేదు. నిత్యం సమాజంపైనే దృష్టి పెట్టే నాయకులు మన చరిత్రలో నిలిచిపోయారు. పాలన అనేది సంక్షేమానికి, అభివృద్ధికి కొలమానం కావాలి. అదే ప్రజాక్షేత్రంలో నిజమైన నాయకత్వం. ఈ దృక్పథాన్ని జీవన విధానంగా మార్చుకున్న నేతల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరుసలో నిలుస్తారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో 4 సార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన పదవిని వ్యక్తిగతంగా కాక ప్రజా శ్రేయస్సు కోసం వినియోగించారు. ఫిజికల్ మూమెంట్లు రోజుల నుంచి నేటి డిజిటల్ పాలన దాకా టెక్నాలజీ మార్గాన్ని ఎంచుకుని ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ఇంకా ఏదో సాధించాలన్న తపన ఆయనలో నేటికి కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో రేటింగ్ వ్యవస్థపై చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ప్రజలలో కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. పాలనలో ప్రమాణాల అవసరం, జవాబుదారీతనంపై ఆయన చూపిన దృష్టి ఇది ఒక కొత్త దిశకు సంకేతం. కూటమి ప్రభుత్వ పరిపాలనలో సాగుతున్న ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు తన గత అనుభవాలకు అతీతంగా పూర్తిగా కొత్త పథకంతో ముందుకు సాగుతున్నారు. పాలనలో ఆయనకు సీఈఓ సీఎం అనే గుర్తింపు ఉంది. కానీ గడిచిన 15 నెలలుగా ఆయనలో రాజకీయ నాయకుడిగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు నేపథ్యంలోనే మంత్రుల పనితీరుపై రేటింగ్ అనే వినూత్న విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఈ రేటింగ్ విధానంతో శాఖలలో తీసుకున్న నిర్ణయాలు, అమలైన పథకాలు, ప్రజలతో సంబంధం, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాల ఆధారంగా రూపొందించబడుతోంది. ఇది ఎవరిని పొగడడానికి కాదు, ఎవరిని విమర్శించడానికి కాదు అని సీఎం స్పష్టం చేశారు. కానీ ప్రతి మంత్రి తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి పరస్పర పోటీతో పాలనలో వేగం తెచ్చేందుకు ఇది ఒక మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత, ప్రజల నమ్మకాన్ని పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం పరిపాలనా పద్ధతిలో మార్పు కాదు, ప్రజలతో ప్రభుత్వానికి మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించే ప్రయత్నం. వాస్తవంగా రేటింగ్ అనే పదం సాధారణంగా పనితీరు, నాణ్యత, సామర్థ్యం వంటి అంశాలపై ఒక ప్రమాణాన్ని సూచిస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి, సంస్థ లేదా ప్రభుత్వ శాఖ పనితీరును అంచనా వేసేందుకు ఉపయోగించబడుతుంది. ప్రైవేటు రంగంలో రేటింగులు మార్కెట్ విశ్వసనీయత, సేవల నాణ్యత లేదా ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటాయి. బ్యాంకులు, కంపెనీలు క్రెడిట్ రేటింగుల ద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పొందుతాయి. ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వ రంగానికి అన్వయిస్తూ సీఎం చంద్రబాబు రేటింగ్ అనే పదాన్ని ఏపీ అభివృద్ధికి కీలకంగా తీసుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం అధికారులు బాధ్యతగా పనిచేయాలి, రాజకీయ నాయకులు ప్రజల కోసం పోటీ పడాలి, ప్రభుత్వంపై ప్రజలు మెచ్చుకోలుగా ఉండాలి. ఈ తపనతోనే ప్రతి సమావేశంలో ఆయన పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు అవసరమైన అన్ని మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఇది కేవలం పరిపాలనా పద్ధతిలో మార్పు కాదు, ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించే ఒక నూతన ప్రయత్నం కూడా.
ప్రజాక్షేత్రంలో పొలిటికల్ ప్రభావం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు ఆశించిన సంక్షేమ అభివృద్ధిని ప్రజల దరిచేర్చడంలో రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవో అన్న గురజాడ మాటలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ శాఖ సేవలు వ్యక్తి జీవన ప్రయాణంలో పుట్టుక నుంచి చనిపోయే వరకు ప్రతి దశలో అవసరమవుతాయి. భూ హక్కులు, ఆదాయ ధృవపత్రాలు, వారసత్వ ధృవీకరణలు, సామాజిక సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందే నిత్య సేవలు. విపత్తుల సమయంలో, ఎన్నికల నిర్వహణలో లేదా అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల సేవలు ప్రభుత్వానికి శక్తినిచ్చే మూలస్తంభంగా నిలుస్తాయి. ఒక విధంగా ప్రభుత్వ విధానాలను ప్రజల వద్దకు చేర్చడంలో, వాటి అమలును పర్యవేక్షించడంలో, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ అనివార్యంగా మారింది. కానీ ఈ నిబద్ధతకు విరుద్ధంగా కొంతమంది అధికారుల తీరును సీఎం చంద్రబాబు తప్పుబట్టారు. ఆయన తన మాటల్లో ప్రజల్లో రెవెన్యూ శాఖపై 70% అసంతృప్తి వ్యక్తమవుతోందని చెప్పడం గమనార్హం. సీఎం చేసిన వ్యాఖ్యలు కేవలం విమర్శ కాదు, పునరాలోచనకు ఆహ్వానం. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే సేవలో నిబద్ధత, వ్యవస్థలో పారదర్శకత, అధికారులలో బాధ్యతాభావం అవసరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారుల సేవలు కేవలం విధులు కాదు, వారు ప్రజల ఆశల ప్రతినిధులు. ఏపీ ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదే డిజిటల్ గవర్నెన్స్. ఈ దిశగా రియల్ టైం గవర్నెన్స్, మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ అనే 2 శక్తివంతమైన వ్యవస్థలు ప్రజల పాలనలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించాయి. ఆర్టీజీ ద్వారా ప్రభుత్వం ప్రజల సమస్యలను, అభిప్రాయాలను, సేవల అమలును తక్షణమే గుర్తించి స్పందించే సామర్థ్యాన్ని పెంచింది. ఇది డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా, పాలనలో పారదర్శకతను పెంచేలా పనిచేస్తోంది. ప్రజల అవసరాలు, అధికారుల పనితీరు అన్నీ రియల్ టైంలో పరిశీలించేందుకు వీలు ఏర్పడింది. ఇక మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఇది ప్రజల చేతిలోనే ప్రభుత్వాన్ని ఉంచే ప్రయత్నం. 9553000009 నంబర్కు హాయ్ అని పంపితే 700కు పైగా ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఆదాయ ధృవపత్రాలు, జనన మరణ ధృవీకరణలు, భూ సంబంధిత సేవలు, విద్యా పథకాలు, ఆరోగ్య పథకాలు ఇవన్నీ ఇప్పుడు మొబైల్ ఫోన్ నుంచే పొందగలిగే స్థాయికి వచ్చాయి. సేవల నిర్వహణలో వేగం, వినియోగదారుల అనుభవం, సమస్యలపై స్పందనతో పాటు అధికారుల పనితీరును కూడా ప్రజలు సులభంగా అంచనా వేయగలుగుతున్నారు. ప్రారంభంలో 200 సేవలతో మొదలైన ఈ ప్రయాణం కొద్ది నెలల్లోనే 700కు చేరడం గమనార్హం. ఇది కేవలం సాంకేతికత కాదు, ప్రభుత్వం ప్రజల వద్దకు అనే లక్ష్యాన్ని నిజంగా సాకారం చేస్తోంది. పాలన ప్రజల చేతుల్లోకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం తన అసలైన రూపాన్ని పొందుతుంది. ఇప్పుడు అదే జరిగింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రియల్ టైం గవర్నెన్స్, మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ పనితీరును సీఎం చంద్రబాబు సమీక్షించారు. మార్కెట్లో వస్తువు రేటింగ్ను చూసుకుని వినియోగదారులు కొంటారు. అదేవిధంగా ప్రభుత్వ సేవలను కూడా ఎందుకు రేటింగ్ ఇవ్వకూడదు అనే ఆయన వ్యాఖ్య ఇప్పుడు పాలనా వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రభుత్వ సేవలపై ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తూ వాటికి రేటింగ్ ఇవ్వడం ద్వారా ప్రజల నమ్మకాన్ని, అధికారుల బాధ్యతను మరియు వ్యవస్థలో పారదర్శకతను పెంచే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం ఒక సాంకేతిక మార్పు కాదు, ప్రజాస్వామ్యాన్ని ప్రజల చేతుల్లోకి అప్పగించే ఒక నూతన దృక్పథం. ఇక్కడే మనం మరో కీలక విషయాన్ని గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం పదోన్నతులకు, అధికారులకు పరీక్షలు నిర్వహిస్తూ ఉత్తీర్ణులైన వారికే ప్రమోషన్ కల్పించే విధానాన్ని అమలు చేస్తోంది. ఇదే నమూనాను ఏపీలో కూడా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా కీలక శాఖల్లో నియామకాలకు ఐటీ నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యమిస్తామని ఆయన స్పష్టం చేశారు. వాస్తవంగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన డిజిటల్ గవర్నెన్స్ ద్వారా ప్రజల నుంచి నేరుగా వివిధ శాఖల పనితీరుపై సమాచారం సేకరించబడుతోంది. ఈ ప్రక్రియలో రెవెన్యూ శాఖపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి స్పష్టంగా బయటపడింది. ఇది ప్రభుత్వానికి, అధికారులకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, పునరాలోచనకు, పునర్నిర్మాణానికి ఒక అవకాశంగా మారింది.
ఇక్కడే మనం గత ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి గల వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రచార మాధ్యమాల్లో వచ్చిన ప్రజా సమస్యలను పెద్దగా పట్టించుకోలేదు సరికదా, వాటిని విపక్షాల కుట్రగా అభివర్ణిస్తూ ప్రజల బాధలను పక్కన పెట్టింది. కానీ నేటి కూటమి ప్రభుత్వంలో అలాంటి నిర్లక్ష్యం కనిపించదు. ప్రతి కథనాన్ని, ప్రతి ఫిర్యాదును సీఎంఓ కార్యాలయం ప్రత్యేకంగా పరిశీలిస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు ఏదైనా సమస్యపై దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్లు వారి నుంచి సెక్రటరీలు రిపోర్టులు అడుగుతున్నారని చెప్పారు. అయితే ఆర్టీజీఎస్ వంటి ఆధునిక వ్యవస్థలో ప్రభుత్వ సమాచారమంతా ఇప్పటికే నిక్షిప్తమై ఉన్నప్పుడు మళ్లీ కింది స్థాయి నుంచి రిపోర్టులు కోరడం వల్ల కాలయాపన తప్పించి ప్రయోజనం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆగ్రహం కాదు, పాలనా పునరాలోచనకు ఆహ్వానం. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కార్యాలయానికి రాకుండానే ప్రభుత్వ సేవలు పొందగలగాలి అనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుంచుతోంది. కానీ రెవెన్యూ యంత్రాంగం మాత్రం ప్రజలను కార్యాలయాలకు రావాలంటూ ఇబ్బంది పెట్టడం ఏమిటని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక శాఖపై విమర్శ కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యతను గుర్తు చేసే సందేశం. పాలన ప్రజల కోసం ఉంటే ప్రతి వ్యవస్థ ప్రజల అవసరాలకు అనుగుణంగా మారాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం. ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకునేవారు అధికారం అనే కుర్చీలో కూర్చోవడానికి కాదు, సమస్యలు పరిష్కరించడానికి, అభివృద్ధిని పంచడానికి, సంక్షేమాన్ని దరిచేర్చడానికి ప్రజలు వారిని ఎన్నుకుంటారు. ఇదే ప్రజాపాలనకు అసలైన అర్థం. ఈ విలువను పాటించాలంటే అధికారులతో పాటు పవర్లో ఉన్న మంత్రుల పాత్ర కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం తలపెట్టిన వ్యవస్థలపై పట్టు ఉంటేనే పరిపాలన సులభతరంగా, సమర్థవంతంగా మారుతుంది. దీన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై మంత్రులు, కలెక్టర్లకు శిక్షణ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం నవంబర్ నుంచి జిల్లాలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే జిల్లా కలెక్టర్ల సదస్సుకు సంబంధించిన అజెండా కూడా ఆర్టీజీ నుంచే రూపొందించనున్నారు. అంటే కొన్ని కీలక ప్రభుత్వ శాఖల పనితీరును క్రమబద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని స్పష్టంగా తెలుస్తోంది. ఇకపై ఫైళ్లన్నీ ఆన్లైన్ విధానంలో, ఉత్తర్వులు కూడా డిజిటల్ రూపంలో ఉండబోతున్నాయని సీఎం చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఇది కేవలం సాంకేతిక మార్పు కాదు, పాలనలో నూతన దృక్పథానికి, ప్రజలతో ప్రభుత్వ అనుబంధానికి ఒక శక్తివంతమైన అడుగు. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు ప్రతి వ్యవస్థ ప్రజల అవసరాలకు అనుగుణంగా మారుతుంది. అదే ప్రజాస్వామ్యానికి జీవం. ఆడిటింగ్ అనే పదానికి సీఎం చంద్రబాబు కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చారు. పనితీరు, పర్యవేక్షణ కేవలం లెక్కలకే పరిమితం కాకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం నెక్స్ట్ జెన్ టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే అవేర్ వ్యవస్థ ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది. నవంబర్లోగా డేటా లేక్ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే 2 ఏళ్లలో ఈ ఫలితాలను రాష్ట్రం చివరి అంచుల వరకు విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టెక్నాలజీ వినియోగంపై అక్టోబర్లో మంత్రులు, అధికారులు, కలెక్టర్లకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తారని సీఎం చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. అంతేకాదు టెక్నాలజీలో ఎకోసిస్టమ్ తీసుకురావడం ద్వారా ప్రతి వ్యవస్థ పరస్పర అనుసంధానంతో పనిచేసేలా మారనుంది. ఈ దిశలో టోటల్ సిస్టంలో అధికారుల పాత్ర ఎంత కీలకమో, అలాగే ఆ పర్యవేక్షణ వ్యవస్థలో ప్రజాప్రతినిధుల బాధ్యత ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు టెక్నాలజీ ఒక సాధనం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మార్గం కూడా అవుతుంది. పాలన అంటే కేవలం అధికారాన్ని చూపించడమే కాదు, అది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత. రేటింగ్ విధానం నుంచి రియల్ టైం గవర్నెన్స్ వరకు, మనమిత్ర వాట్సాప్ సేవల నుంచి ఫోరెన్సిక్ ఆడిటింగ్ వరకు కూడా ప్రతి అడుగు ప్రజల కోసం, ప్రజలతో కలిసి ముందుకు సాగేందుకే. సీఎం చంద్రబాబు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం, ప్రతి మాట, ప్రతి శిక్షణ కార్యక్రమం పాలనను ప్రజల్లో చేతుల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నంగానే చూడాలి. అధికారుల పనితీరు, మంత్రుల బాధ్యత, వ్యవస్థల సమన్వయం ఇవన్నీ ఒకే దశలో నడవాలి. అదే ప్రజాస్వామ్యానికి జీవం. ఈ మార్పు కేవలం పాలనా పద్ధతిలో కాదు, ప్రజల ఆశల్లో, ప్రభుత్వంపై ఉన్న నమ్మకంలో, సేవలపై ఉన్న విశ్వాసంలో కల్పించాలి. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నప్పుడు పాలన ఒక విధి కాదు, ఒక వ్రతం అవుతోంది.